మంచిది. దేవునికి ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. సమీపించిన దేవుని స్తుతించుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త, అయా పరమును విడిచి మా కోసం దిగి వచ్చిన దేవ, అయా మా కోసం నన్ను ప్రాణం పెట్టిన దేవ, మీకు స్తోత్రాలు తెచ్చినాం. మీరే మహిమ పొందండి, దీవించి ఆశించి మీ ఆత్మాభిషేకంతో నింపి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని చూసాం. 15వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అమాలేకులందరూ కూడా నిర్మూలన చేయమని సమూయేలు ద్వారా ఆయనతో మాట్లాడినప్పుడు, అమాలేకులు మీ యుద్ధానికి వెళ్ళి అమాలేకుల రాజుని తీసుకొని వచ్చాడు. అలాగే అమాలేకులు బాగా బలిసిన కువ్విన వాటిని కూడా తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా దేవుడికి బలివ్వడానికి అని చెప్పి అని అంటున్నాడు. అంటే సౌలు యొక్క మనస్తత్వం, దేవుడు బలులు కోరేవాడా, బలిస్తే దేవుడు సంతోషపడేవాడా, అన్ని కూడా ఈ భూమిలో ఉన్నాయన్ని సమస్తము కూడా ఈ దేవుడిచ్చినయే, మానవుల ద్వారా వచ్చిందేమి కాదు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తే ఏం ఉపయోగం? మనకి స్వతంత్రం ఇచ్చాడు, మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, ఆ హృదయం మాత్రం ఇవ్వం. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా మనకి లేదు. అయితే ఆ కొవ్విన వాటిని తీసుకొచ్చి కట్టేశాడు. కట్టేసిన తర్వాత సౌలుతో దేవుడు, సమూయేలు గారు వచ్చి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. నేను సౌలును ఏర్పాటు చేసుకున్నాను, కానీ సౌలు నా ఆజ్ఞలు గైకొనక వెనక్కి తీసి ఆయన ఇష్టానుసారంగా ఆయన బ్రతుకుతున్నాడని చెప్పేసి సౌలు గురించి సమూయేలు దగ్గర దేవుడు బాధపడ్డాడు. అదే విషయాన్ని సమూయేలు కూడా చాలా రోజులు సౌలు విషయమే బాధపడ్డాడు. ఆ తర్వాత సౌలు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నువ్వు చేసిన పని ఏంటి అంటే, నువ్వు చెప్పినట్టే చేశానయ్యా అన్నాడు. ఏం చేసావు? నువ్వు చెప్పినట్టుగా అమాలేకులు సంపూర్ణంగా నిర్మూలన చేయమన్నాను, కానీ నువ్వు వాటన్నిటి కూడా తీసుకుని వచ్చావు. అవన్నీ కూడా దేవుడికి అర్పిస్తానన్నావు. పడిపోయినాయి, చెడిపోయినాయి దేనికి? అవన్నీ శాపగ్రస్తమైన దేవుడికి దేనికి? అవి వద్దన్నాడు కదా అని చెప్పి అక్కడ గద్దించాను అంటాడు కదా. 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొట్టడం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొంటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టం. ఆయన మాట వినడం శ్రేష్టం. ఎన్ని వ్యర్థమైనవి ఎన్ని కాదు. ఆయన మాట ప్రకారం మనం చేసామనుకో, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు మనల్ని దీవించేవాడు, దేవుడు మనల్ని ఆశ్రయించేవాడు. అన్ని విషయాలు వదిలి చేసేది ఆయన ఆజ్ఞలు గైకుంటే మనకి ఆశీర్వాదం. చూడండి, తర్వాత 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బలియార్పణకు పిలుము. అప్పుడు అతడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతడి కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాన్ని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరేది అది. దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టేవాడు, పైరూపాన్ని కాదు.
పైన మనం ఎన్ని ఆశాలు వేసినా, పైన ఎన్ని కలరింగులు ఇచ్చినా అది దేవుడు దాన్ని మెచ్చుకోడు. మన హృదయంలో ఎలా ఉన్నామో, మనం దేవునికి ఎంతగా లోబడుతున్నామో అది దాన్ని చూస్తాడు దేవుడు. దేవుడికి మనం ఎంత హృదయం లోబడి ఆయనకి సరెండర్ అయిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదిస్తాడు. మనం పైన ఎంత భక్తి చేసినా, పైన దేవుడు అని ఎంత ఇష్టమన్నా దానివల్ల ఈ దేవుడు ఏమీ సంతోషించడు. చేసే క్రియలు ఉన్నాయి కదా, చేసే పనులు ఉన్నాయి కదా, దాని ద్వారా ఆశీర్వాదం వస్తాయి. అందుకే దేవునికి ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి. దేవుని పని అంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఒకరోజు నేను బయటికి ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు దాదాపుగా చాలా టైం అయిపోద్ది. ఆ సమయం అంతా అక్కడే అయిపోద్ది. చాలా దూరం వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఆ దేవుని పని కాబట్టి మనం ఏం చేయాలంటే సరెండర్ అయ్యి, అలసిపోయానో, ఒళ్ళంతా పులిసిపోయిందనో, నేను బాగా కష్టపడిపోయానో అని చెప్పి అనుకొని ముడుచుకొని కూర్చున్నాం అనుకో, దేవుని దగ్గర మన దీవెన అయితే రాదు, శాపం మాత్రం కంపల్సరీ వస్తాయి. ఎప్పుడు కూడా దేవుడు మనకి శక్తినిచ్చేది ఆయన, బలమిచ్చేది ఆయన. ఆయన శక్తి ఇవ్వకపోతే, ఆయనే బలమే ఇవ్వకపోతే మన సజీవ లెక్కలో కూడా ఉండలేం. ఆయన కృప తప్ప మనలో ఏమీ కూడా లేదు. అటువంటిది ఈయన సౌలు ఏదో బలిస్తే, దేవుడు బలిస్తే నన్ను దీవిస్తాడేమో అనుకుంటు. దేవుడు బలివ్వడం అది కాదు. ఆజ్ఞ, ఆయన మాట వినడం ఆయనకి ఇష్టం. ఆయన మాట వినకుండా మాటను తోసేసి మన దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు మన లోకంలో ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఆయన పని చేయడానికే కదా, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికే కదా, ఆయనతో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండడానికే కదా, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే కదా, దానికోసమే కదా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరికీ కూడా రాజుగా ఏర్పాటు చేశారు. ఎందుకోసం? వాళ్ళ చక్కని మార్గాన్ని చూపించడానికి, చక్కని మాదిరి చూపించడానికి. మాదిరి మనకే లేకపోతే, మనమే సరైన మార్గంలో నడకపోతే మన వెనకాలలో ఏం నడుస్తారు? మనం ఎవరికి మాత్రం ఏం చెప్పగలుగుతాం? అది చూడు, ఆయన ఇష్టానుసారంగా ఉంటే ఉన్న వాళ్ళందరూ కూడా శుభ్రంగా దొరికిన దాని రక్తం అంతా తాగేస్తున్నారు వాళ్ళు. ఆయనకి మాదిరి లేదు. పశువులు వధించారంట, పశువులు వధించి దాని రక్తాన్ని అక్కడే తాగేస్తున్నారు వాళ్ళు. దేవుడు చెప్తున్నాడు, అసలు మనం మాదిరిగా లేకుండా వెనకాలలో ఎవడో శుభ్రంగా ఉండాలంటే అది ఉండదు. మనం ఎప్పుడు కూడా మన దేవుని చదువు ఎంత భయభక్తులు కలిగి మన మాదిరి చూపిస్తాం, మన వెనకాల వచ్చే వాళ్ళు అలాగే ఉంటారు. మనం ఆ విషయంలో కనుక మనం తప్పిపోతే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మనం తప్పింపజేస్తాం, మనం దారి తప్పేలా చేస్తాం. గుడ్డివాడు దారి చూపించలేడు. దారి చూపించాలంటే వాడు కూడా కనులు తెరుచుకుంటేనే వాడు రోజు దేవుని వాక్యం వింటాం. కానీ దేవునికి మాత్రం లోబడే మనసు దగ్గర మాత్రం మనం దూరంగా ఉంటాం. దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. దేవుడితో ఉన్నాము అనుకుంటాం కానీ దేవుడు మనతో ఉండడు. దేవుడి దగ్గర దీవెన పొందుకున్నాం అనుకుంటా ఏ దీవెన వల్ల సంతోషం రాదు మనకి. సంతోషం పరిపూర్ణమైనప్పుడు, సంతోషం మన హృదయంలో అది నిలిచినప్పుడు అది ఆనందం. చూడు, యెషయా కుమారుడు ఆయన చూశాడంట, బాగా అబ్బా భలే ఉన్నాడే, అందంగా ఉన్నాడే, ఎత్తుగా ఉన్నాడే. సౌలు కూడా అందరికంటే ఎత్తుగా ఉన్నాడు కదా, సౌలు కూడా అందరికంటే అందంగా ఉన్నాడు కదా. అందంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడేమో. అబ్బో, ఇప్పుడు కూడా ఏలియాబు చాలా అందంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, అందుకే ఈయన ఏర్పాటు చేసుకున్నాడేమో అని అనుకున్నాడు సమూయేలు. కానీ అందాన్ని చూడలేదు, ఎత్తుని చూడలేదు. చూడండి తర్వాత చూస్తే మనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబినాదాబుని పిలిచి సమూయేలు ఎదురుగా అతను రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు అనను. అప్పుడు యెషయి షమ్మాయిని పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదు అనను. యెషయి తన 7 కుమారులలో సమూయేలు ఎదురుకి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, వీరికి నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకనో కడసరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతను అభిషేకించమని యెహోవా సెలవేగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను.
తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, దేవుడే చెప్పి పంపిస్తున్నాడు. యెషై దగ్గరికి వెళ్ళు, బెత్లెహేంకి వెళ్ళు, అక్కడ నేను కోరుకున్నవాడు ఉన్నాడు, ఆయన్ని నువ్వు అభిషేకించు అంటే అప్పుడు సమూయేలు దేవుడు అంటున్నాడు, అయ్యా నేను గనక ఒకరిని అభిషేకించడానికి వెళ్ళా అంటే రాజు నేనే కదా అని చెప్పేసి అతను నన్ను చంపుతాడేమో అని చెప్పినప్పుడు దేవుడు అతని కాళ్ళు చేతులు ఇరిచేస్తాలే అని అనాలి కదా. అలా దేవుడు మనుషులందరికీ స్వేచ్ఛనిచ్చాడు. మనుషులందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంటుంది. దుర్వినియోగం చేసుకుంటే దాని ద్వారా నష్టమే జరిగింది. ఆ స్వేచ్ఛని సౌలైతే దుర్వినియోగం చేసుకునేవాళ్ళగా ఉన్నాడు, సద్వినియోగం చేసుకునేలాగా లేడు. ఆ స్వేచ్ఛను ఏం చేస్తాడంట, ఇప్పుడు సమూయేలు కూడా చంపడానికి కూడా ఆయన వెనకాడ్డు. ఎందుకని, దేవుడిచ్చిన ఆ రాజ్యాన్ని దాన్ని కాపాడుకోవడం, రాజరికాన్ని, రాజుగా ఉండే అధికారాన్ని కాపాడుకోవడానికి. ఇవన్నీ ఎప్పుడుంటే ఎప్పుడు పోతాయో తెలియదు, కానీ దేవుని సందులో ఉండే ఆనందం మాత్రమే ఆనందమై ఉంది. దానికి మాత్రం మనం ఎప్పుడైతే ముందు స్థానం ఇస్తామో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాం. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హృదయంలో ఆనందం వస్తే దేవుడికి ఎప్పుడు కూడా మనం సరెండర్ అయ్యి, హృదయంలో ఆనందం లేకపోతే దేవుడికి ఎప్పుడు సరెండర్ అవ్వలేం, దేవునికి ఎప్పుడు లోబడి సంపూర్ణంగా ఉండలేం. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఆ దావీదుని రాగానే అభిషేకించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నాడు. ఎందుకని, ఆయన కాసేది గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాస్తున్నప్పటికీ కూడా దేవునికి ఎన్నో కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఎక్కడ, అడవిలో, అరణ్యంలో, ఎవరూ లేనప్పుడు, ఏదీ లేనప్పుడు, శుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ఏ స్థితి అయినా ఆ స్థితిలో ఆనందంగా ఉన్నవాడే దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఉన్న స్థితిని బట్టి ఏడ్చేవాడు ఎప్పుడు కూడా వాడు దేవుడు మహిమపరచలేడు. వాడి జీవితంలో సంతోషం అనేది రాదు. ఏ స్థితి అయినా కానీ ఆ స్థితిలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. చూడండి, అదే మాట అంటే తర్వాత 14 వచనం నుండి, యెహోవా ఆత్మ సౌలు నుండి విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించున్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేమో, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారంగా వాయింపగల ఒకరిని విచారించుటకే మాకు సెలవేమో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిది. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారింపి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులో ఒకరిని చూచితిమి, అతడు చమత్కారంగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పయు, రూపసే ఉన్నాడు మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని అనగా, సౌలు యెషై యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము. అప్పుడు యెషై గార్ధవం మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపారు. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటా సౌలు దావీదు అనుగ్రహము పొందెను గనుక అతడు దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానం చేసెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అప్పుడు సేద తీరి బాగాయను. హల్లెలూయా. దేవుని ఆత్మ దూరం వెళ్ళిపోతే మనిషికి పట్టేది దయ్యాలాత్మే. దేవుని ఆత్మ తోడుగా లేకపోతే మనిషిలోకి వచ్చేది దురాత్మే. ఆ దురాత్మ మనిషిలోకి వచ్చినప్పుడు ఇక నెమ్మది ఉండదు, ప్రశాంతం ఉండదు. ఇప్పుడు ఎగురుతాడో తెలియదు, ఎందుకు ఎగురుతాడో తెలియదు. అంతగా ఎగురుతూ అంతగా కేకలేస్తా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇలా కాదు రాజా, ఒక ఆయన ఉన్నాడు, ఎవరినైనా సరే చమత్కారం సితార వాయించగలవాడిని తీసుకొని వస్తానని చెప్పి వాయిస్తూ ఉండగా ఆయన తీసుకొని ఎవరున్నారని చెప్పి విచారించి యెషై కుమార్ని తీసుకొని వచ్చారు. యెషై కుమార్ని తీసుకొని వస్తే ఆయన్ని ఇక్కడికి ఉండడానికి ఆయన చూసినప్పుడు చాలా చక్కగా ఉన్నాడు, మంచి రూపసే ఉన్నాడు, ఆయన యుద్ధశాలి, అన్ని విషయాలు కూడా సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడిగా దావీదుని నిర్ణయించాడు.
దావీదు అక్కడ అందులో రాజరికంలో అక్కడ ఉద్యోగం ఇచ్చాడు. ఇదే విషయాన్ని యెషయికి వర్తమానం పంపాడు. యెషయి కూడా తన కుమారునిచ్చి మొత్తం అన్ని కూడా గాడిద మీద ఎక్కించి తనకు కావాల్సిన వస్తువులు ఇచ్చి పంపించాడు. ఆయన చూశాడు. చూసిన తర్వాత ఇక్కడ ఆయన రాజ్యంలో ఆయనకి ఒక స్థానం ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే సౌలుకి దయ్యం పట్టిందో, సౌలుకి ఎప్పుడైతే దురాత్మ పట్టిందో, అదే సమయంలో దావీదు వచ్చి చమత్కారంగా దేవుని స్తుతిస్తూ సితారా వాయించేది దయ్యాల కోసం వాయించలా దావీదు. ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తున్నాడు. ఎప్పుడు దేవుని మహిమపరుస్తున్నాడు. ఎప్పుడు దేవుని కునియాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని గణపరుస్తూనే ఉన్నాడు. ఎన్నో కీర్తనలు ఆయన రాయగలిగాడు. అలా దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సమూయేలు దగ్గర నుండి దురాత్మ వెళ్ళిపోయింది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి ఉండదు. అక్కడ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి ఉండదు. వెలుగు ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో చీకటి పనులు కానీ, చీకటి కార్యాలు కానీ, చీకటి ఆలోచనలు కానీ, చీకటి మాటలు కానీ, వ్యర్థమైన పరికరాన్ని శబ్ద మాటలు కూడా మనలో వెళ్ళిపోతాయి. ఏదైతే దేవుని ఆత్మతో మనం నింపబడతామో అది మన సాక్ష్యాన్ని చెప్పింది, మన పరిస్థితిని చెప్పింది, మన పద్ధతిని చెప్పింది, మన ఉద్దేశాలు చెప్పింది, మన దేవునితో ఎలా ఉన్నామో చెప్పింది. మన చీకట్లో ఉన్నాము, వెలుగులో ఉన్నాం. అలా చమత్కారంగా సితార వాయిస్తూ ఉండగా దావీదు దగ్గర నుండి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సౌలు దగ్గర ఉన్న దురాత్మ పారిపోయేది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, మీకు వందనాలు. అయ్యా, నేను కోరుకున్నవాడు ఇతడే అని ప్రభువా తండ్రి రానాయిస్తే మీకు వందనాలు చేస్తున్నా. ప్రభా దావీదు అరణ్యంలో ఉండి ప్రభా తన నాన్న మిమ్మల్ని స్తుతిస్తున్నాడు, మిమ్మల్ని గణపరుస్తున్నాడు. అయ్యా, తనున్న స్థితిని బట్టి నాయన ప్రభువా ఇప్పుడు నాయన దుఃఖపడలేదు, బాధపడలేదు నాయన. ప్రభువా మాకు అన్ని ఉన్నా సరే నాయన మేము ఏడుస్తూనే ఉన్నాం నాయన. మీ పని చేయడానికి బాధపడుతున్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మీకు స్తోత్రం, మీ కృప, మీ దయ మా బిడ్డలించండి, సహాయం తెచ్చండి నాయన. లోకంలోడి ప్రభువా, అయా నాశనంలోడి ప్రభువా, అయ్యా మీ బండ మీద మమ్మల్ని నిలబెట్టావు నాయన. మీకు వందనాలు, మీ కృపతో నింపండి, సహాయం నడిపించి తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. దేవదేవుడా, వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించండి, సహాయం చేసి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా వందనాలు.